హైదరాబాద్ని ఎంఐఎంకు అప్పజెప్పాలని మీరు చేసేటువంటి కుట్రని మేము అన్ని రకాలుగా వ్యతిరేకిస్తాం, న్యాయస్థానాల ద్వారా దాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యి అన్ని కార్పొరేషన్లలో డివిజన్ ఈక్వల్ అయిన తర్వాత ఎన్నికలు 26లో వస్తాయా 27లో వస్తాయా చూసి ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఎవరితో కలవాలి ఎవరితో కలుస్తారనేది కాలం నిర్ణయిస్తుంది తప్ప యాజ్ ఆఫ్ నౌ మేము ఎన్డీఏనో ఇంకొక రకంగానో అనుకోలేదు. ఈ రోజుకు మా రాష్ట్ర పార్టీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేము ఒంటరిగానే జిహెచ్ఎంసీలో పోటీ చేయాలనేది మా ఆలోచన. ఇట్ ఈజ్ ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్కున్న సంస్కృతి చూస్తే 6 నెలలకి ఏడాదికి 2 నెలలకి ముఖ్యమంత్రుల్ని మార్చుకునే సంస్కృతి కాంగ్రెస్కు ఉంది. మారిందేమో అని అనుకున్నాం ఈ మధ్యలో. కానీ ఇన్నియాల జరిగిన కర్ణాటక ఇష్యూని చూసిన తర్వాత కాంగ్రెస్ మారలేదు, ముఖ్యమంత్రుల్ని మార్చే విధానం కూడా మారలేదు అని అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కాకినాడ తీర్మానం దగ్గర నుంచి మొదలుకుంటే ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే జై తెలంగాణ అన్నందుకు జైలు వేసిన దాశరథి గారు మాట్లాడినటువంటి నా తెలంగాణ కోటి రతనాల వీణ వరకు ప్రతి అంశాన్ని స్పృశించి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మీద నిజాయితీగా మేము ఏం చేసినామో చాలా స్పష్టంగా చెప్పింది. కొంతమంది దాన్ని కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మీకున్నటువంటి అవగాహన ఏందో ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 97, 98లో ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు. చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో మంచిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో పదవులు అనుభవిస్తున్న రోజులు. మీరెవరు అడిగినప్పుడే భారతీయ జనతా పార్టీ ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే మాట దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ కూడా కొంతమంది మీడియాతో చిట్ చాట్ పేరిట ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మేమే అభివృద్ధి చేసినాం తెలంగాణ. సార్ మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా ఏ పార్టీ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ ఉందా అని విభేదాలు లేకుండా టీమిండియా కెప్టెన్గా అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూసినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. దేశం బాగుండాలంటే అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆశించి అందరూ ముఖ్యమంత్రుల్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కలుపుకొని ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. ఒక నాయకుడు అంటాడు చిట్ చాట్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా? కాంగ్రెస్ తూర్పు అయితే భారతీయ జనతా పార్టీ పడమర, మేము ఉత్తరం అయితే వాళ్ళు దక్షిణం. ఆ సేతు హిమాచలం అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి నినాదంతో కొట్లాడుతూ ఉన్నాం. అది తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా, రేపు హర్యానా అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, ఇంకోటి అయినా ఏ రాష్ట్రమైనా ఫర్ దట్ మ్యాటర్ మేము కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి, కాంగ్రెస్ పార్టీ యొక్క డైనాసిటీకి, కాంగ్రెస్ పార్టీ యొక్క చేతగానితనానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతూ వస్తూ ఉంటే ఒక చిన్న సంఘటనని ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకి కాంగ్రెస్ పార్టీ శిక్ష అనుభవిస్తుంది. ప్రజాక్షేత్రంలో వాళ్ళు పని చేయబడతారు. మేము ఏ రోజు కూడా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని క్షమించలేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఆఖరికి సొంత పార్టీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంది
భారతీయ జనతా పార్టీ. కానీ ఉబుసుబోక ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణ సమాజంలో తెలంగాణ సెంటిమెంట్ని ప్రజలు గుర్తిస్తలేరు అనుకున్న ప్రతి సందర్భంలో జై తెలంగాణ నినాదంతో ప్రతిపక్షాలని ఇతర పార్టీల్ని విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్ల పాలన తర్వాత 10 సంవత్సరాల మీ పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలంగాణ భూమిపుత్రులు. ఎవరు తెలంగాణ భూమిపుత్రులు? 2001లో జలదృశ్యానికి మేము సున్నం వేసిన వాళ్ళం. 2007లో మీరు అమెరికాకి వెళ్ళి వచ్చారు. 2001 నుంచి కొట్లాడినోడు తెలంగాణ భూమిపుత్రుడు అవుతాడా? 2007 వచ్చి కొట్లాడిన వాళ్ళు భూమిపుత్రులు అవుతారా? మీరు ఇంటికి వెళ్ళబడితే మీ చెల్లె చేయాలో చెప్తుంది టీఆర్ఎస్ జై తెలంగాణ అని చెప్తా ఉంది. మీ చెల్లెలు లేరు. మీరు 2001లో టీఆర్ఎస్ పుట్టినప్పుడు మీరు కూడా లేరు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఒక్క పార్టీ వల్ల తెలంగాణ రాలేదు, అది ఒప్పుకోండి. మీ వల్ల రాలేదు తెలంగాణ అనేది ఒప్పుకోండి. కాంగ్రెస్ బిల్లు పెట్టింది, భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. దానికి 2 ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ కొట్లాడితేనే వచ్చింది. మా నాయననే ఓజీ, మా నాయననే పీజీ, మీ నాయననే కేజీఎఫ్, అన్నీ మీరే కదా. మీరు ఓజీలు పీజీలు అనుకుంటలేరు, మీరు కేజీఎఫ్ అనుకుంటారు ప్రజలు. అందుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ బంగారు గనులైనట్టు మీరు దోసుకొని పోతుండని ప్రజలకు కోపం వచ్చినప్పుడే మిమ్మల్ని పాలనకి దూరంగా పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అవే చివరి ఎన్నికలు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి జనం పొరపాటున కూడా ఓటేయరు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు ఒప్పుకుంటున్నారు. ఎవరిని పిలిచి అడిగినా సాటుకు పిలిచి అడిగితే మైకు లేకుండా అడిగితే ఇదే ఆఖరి మాకు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏమైనా సుధరాయించుకుంటే మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలని మెంటల్గా ప్రిపేర్ అవుతుండ్రు కాంగ్రెస్ నాయకులు. కానీ దాని అర్థం ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాకే 90 సీట్లు వస్తాయని ఒక ఆయన ముచ్చట చెప్తా ఉన్నాడు. మీకు 90 సీట్లు రావు, 9 సీట్లు రావు. ఇప్పుడున్న 39లో ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలియదు. అసలు మీ పార్టీ వచ్చే ఎన్నికల దాకా ఇప్పుడున్న స్థితిలో ఉంటుందా, ఇంకేమైనా ముక్కలు అవుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇది వేగంగా మాట్లాడతలేను. బావబామరుల పంచాయతీ ఎంత పరాకాష్ఠకు చేరిందో మీరు చూసిండ్రు. అన్నా చెల్లెళ్ళ పంచాయతీ ఏం దాకా పోయిందో చూసిరు. తండ్రి బిడ్డల పంచాయతీ ఏం దాకా పోయిందో చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ సొంత పార్టీని మీరు కాపాడుకోలేక చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని, సిద్ధాంతం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని ఏదో ఊపుసుపోక మీరు విలువగానే అందరు మీడియా మిత్రులు వస్తారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి గంటలు చిట్ చాట్ల పేరిట ఎవరిని పడితే వాళ్ళని ఎటు పడితే అటు మాట్లాడతామంటే ఇది సమంజసం కాదనేది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ, రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో కానీ మేము ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏం తెచ్చిరు 8 మంది ఉండి? ఏం దేవాలనో అవి తెస్తున్నాం, ఎంత దేవాలనో అంత తెస్తా ఉన్నాం. తెలంగాణకి ఎంత న్యాయం చేయాలనో తెలంగాణ భూమిపుత్రులుగా మేము మీకంటే ఎక్కువ కొట్లాడుతున్నాం. ఏది పడితే అది మాట్లాడడం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి దాని ఎదుగుదలను అడ్డంకట్ట వేయడానికి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలే. మీ ఇద్దరి మధ్యలో బంధం విడదీయరానటువంటి బంధం. గులాం నబీ ఆజాద్ గారు మీ ఇంటికి వచ్చి 2004లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి మొదలుకొంటే కేంద్రంలో యూపీఏ 1లో మీరు మంత్రులు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు మంత్రులు, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నీళ్ళని రాయలసీమకి తీసుకుపోతున్న రోజు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులు గుండి శిలాపలకాలలో పాల్గొన్నది టీఆర్ఎస్ మంత్రులు. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీని బట్టగాల్చి మీదేస్తామని బదనాం చేస్తామనేటువంటి ఆలోచన ఏదైతే జరుగుతూ ఉందో ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక ఆయన నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు తలా తోక లేకుండా. ఓ సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎవని దయా దాక్షిణ్యం మీదనో ఒక్క సీటు గెలిచిన ఆయన. ఖమ్మంలో నల్గొండలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలవది, గెలిస్తేనే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నువ్వు పొత్తు పెట్టుకోకుండా తెలంగాణలో ఎర్ర జెండా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా
ఒక్క సీటు గెలువమనుండ్రి. అయ్యా ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, కూనం నేనో కానం నేనో రాజీనామా చేసి ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్గా ఒకటే పార్టీగా సిపిఐ పార్టీగా పోటీ చేసి నువ్వు హుస్నాబాద్లో గెలుస్తావా, మందమరిలో గెలుస్తావా, లేకపోతే ఇంకేడ గెలుస్తావా, ఒక్క సీటుని కమ్యూనిస్టులను గెలువమనుండ్రి, ఎవరితోటి పొత్తు లేకుండా. అప్పుడు మాట్లాడుకుందాం. త్రిపురలో గెలిచినాం, వెస్ట్ బెంగాల్లో గెలిచినాం, మీరు కాదు అన్న ప్రతి చోట గెలుచుకుంటూ వస్తున్నాం. ఆఖరికి మీ పార్టీలు ఎర్ర జెండా పార్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న కేరళలో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిచింది భారతీయ జనతా పార్టీ. మా బలం మా కార్యకర్తలు, మా సిద్ధాంతం, మా పనిచేసేటువంటి విధానం, అంత్యోదయం మా లక్ష్యంగా పోతా ఉన్నాం. మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, ఏ రాజకీయ పార్టీని మేము తక్కువ అంచనా వేసి మాట్లాడట్లేదు. కానీ మీరు మీ స్థాయి మరిచి దేశంలో పూర్తిగా కనుమరుగైపోయి దేశ ప్రజలు లెఫ్ట్ని లెఫ్ట్ చేసిన తర్వాత, లెఫ్ట్ ఈజ్ ఆల్రెడీ లెఫ్ట్, ప్రజలు వదిలేసిర్రు లెఫ్ట్ని. దేశంలో ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేరు, ఒక్క దగ్గర సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరు. కానీ మీరు వచ్చి ఇలా చెప్తున్నారు ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలుస్తుందా అని. అయ్యా కూనంనేని గారు, నేను చెప్తా ఉన్నా, ఎస్, మీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా మీద ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి సిపిఐ పార్టీ నాయకుడిగా మీరు ఇచ్చిన సవాల్ని మేము స్వీకరిస్తాం. బీ రెడీ అని చెప్తా ఉన్నాం. ఆఖరికి అవసరమైతే మీరు పోటీ చేసే సీట్ను కూడా మేమే గెలిచి చూపిస్తాం. ఇది మేము భారతీయ జనతా పార్టీగా మేము ముందుంచుతున్నటువంటి సవాల్. కాంగ్రెస్ తోటి బతిలాడుకొని తలపెట్టుకొని కాళ్ళు మొక్కొని ఒక్క సీటు తెచ్చుకొని ఒక్క సీటు గెలిచిన ఒక సీటుకే ఇంత మిడిసి పడితే ఇంకెట్లా? ఊళ్ళలో సామెత చెప్తారు, ఏంది అంతంత మిడిసి పడుతున్నావు, అంతంత ఎగిరి పడుతున్నావు ఏంటంటే చెప్పిందంట ఆ గింజ, నేనే నల్లగున్నా, నాకంటే నల్లగా ఎవడు ఉంటాడో అన్నట్టుంది ఇలా పరిస్థితి, కమ్యూనిస్టుల పరిస్థితి. ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఒక ఆయన ఇప్పుడే పాదయాత్ర చేస్తా అంటున్నాడు, వి వెల్కమ్ ఇట్. పాదాల మీద పక్క రాష్ట్రం చెల్లె చేసినట్టు మీరు కూడా చేయండి పాదాల మీద యాత్ర, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు మీ కోట్లేస్తే మీరు అధికారంలోకి వస్తారు. పొద్దున్నేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, షో ఆఫ్లు, ఇంతకు మించి ఏమున్నాయి చెప్పుర్రి. జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తే ఆంధ్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామని చెప్తారు మీరు. ఇలా ఆంధ్రోడు ఎవడో అంటారు. ఎన్నిసార్లు మాట మారవలే మీ బీఆర్ఎస్ పార్టీ, ఎన్నిసార్లు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడలేదు. ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఇవాళ కొత్త స్లోగన్ చెప్తున్నాను, నేను నిన్నే చెప్పినట్టు, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం. మరి ఏ ప్రాంతమైన వచ్చి మీటింగ్ పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు పోయి చెల్లని చెక్కులు పంజాబ్లు ఇచ్చిరాలే? మీరు పోయి చెల్లని చెక్కులు పంజాబ్లు ఇచ్చిరాలేదా? టీఆర్ఎస్ బాగలేదు, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు భారత రాష్ట్ర సమితి దేశమంతా పోటీ చేస్తాం, నేను నా దోస్తు అసదుద్దీన్ ఓవైసీ 2 హెలికాప్టర్లు తీసుకొని ఆయనో పక్కకెళ్ళి ఈయనో పక్కకెళ్ళి తిరుగుతా అని చెప్పలేదా? ఇవాళ సల్కం చెరువులో మేమంతా కొట్లాడుతున్న కాలేజ్ ఏదైతుందో దాన్ని కట్టించింది ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకత్వంలో, కాకపోతే ఇంకెవరి నాయకత్వంలో? గురువింద గింజ తన నలిపారు కదన్నట్టు ఒకటే పనిగా వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత తెలంగాణలో ఏ చౌరస్తాలో నలుగురు కూర్చున్నా ప్రజల నుంచి వస్తుంది ఒకటే ఒక మాట, అరే అంత పెద్ద వెస్ట్ బెంగాల్ని, అంత ఎక్కువ శాతం మైనార్టీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది అంటే తెలంగాణలో బీజేపీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఇది రఘునందన్ రావు చెప్తున్న మాట కాదు. ఏ ఊరికి, ఏ చౌరస్తాకి, ఏ పంచాయతీ కాడికి పోయి నలుగురు కూర్చున్న కాడ మీరు అభిప్రాయం అడిగినా పశ్చిమ బెంగాలే అయిపోయింది, ఇక తెలంగాణ ఎంత అని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వద్దని మార్పు కోసం కాంగ్రెస్కి అవకాశం ఇస్తే పేన మీదకి వెళ్ళి పోయిలా పడ్డట్టు భావిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కాబట్టే టీఆర్ఎస్ అంటది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది, కాంగ్రెస్ అంటది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటది. అరే వారి మేము ఎవరితోటి ఒకటి కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా
కాంగ్రెస్ వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం మేము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ని ఒంటరిగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తాం. మా శక్తి సరిపోదు అనుకున్న చోట, అవసరం అనుకున్న చోట పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ ముక్త భారత్ కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ ఈ దేశానికి ప్రమాదకారి అని చెప్తాం. అంతేగాని వి నెవర్ కాంప్రమైజ్ విత్ కాంగ్రెస్. ఇది దయచేసి కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా విమర్శించి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటామనుకుంటే ఇవన్నీ పిచ్చి భ్రమలు, ఇవన్నీ జరగని పనులు. 100% తెలంగాణ సమాజం 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తరువాత భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నారనేది మాకున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. నేషనల్ హైవేలు డబుల్ అయినా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 1000 కోట్లు ఇచ్చినా, చెర్లపల్లి టెర్మినల్ కట్టినా, వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చినా, బీబీ నగర్కి ఎయిమ్స్ ఇచ్చినా, రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీని పునరుద్ధరింపజేసిన, జాతీయ రహదారులు 2500 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్లు చేసిన, 40 అమృత్ రైల్వే స్టేషన్లు ఇచ్చిన, వందే భారత్ ట్రైన్లు ఇచ్చిన, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చిన, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిన, మేము అధికారంలో లేకున్నా అన్ని రాష్ట్రాలు మాకు సమానమైన ఇచ్చినందు తప్ప మీలాగా మా నాయన గజ్వేల్కి ముఖ్యమంత్రి అయితే పైసలు గజ్వేల్కి, ఇప్పుడు ఆయన కొడంగల్కు ముఖ్యమంత్రి అయినట్టు కొడంగల్కు పైసలు తీసుకుపోవడు, ఇట్లా చేయలేదు మేము. కేటీఆర్ గారు ఇంకో మాట అన్నారు, ప్రధానమంత్రి అన్ని ప్రాజెక్టులని గుజరాత్ తీసుకుపోతున్నాడు, ఆయన ఒక గుజరాత్కే ప్రధానమంత్రి అని అడిగిండు. ఇది మీ టీఆర్ఎస్ నైజం, మీ బీఆర్ఎస్ నైజం, మీ ఆలోచన. మీ హయాంలో పైసలు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే వచ్చినాయి, అందుకనే దుబ్బాకల మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టినారు. మీరు అన్నారు గుజరాత్కి ఎక్కువ పైసలు పోయినాయని. మొన్ననే ప్రధానమంత్రి గారు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే మాట మాట్లాడితే ప్రధానమంత్రి గారు చెప్పిన మాట ప్రపంచం అంతా విన్నది. ఒకవేళ గుజరాత్కి ఇచ్చినని పైసలు తెలంగాణకి ఇచ్చుడు మీకు సరిపోతాయి అనుకుంటే మీ ఆశలు, మీ కోరికలు నెరవేరాయి. గుజరాత్కి ఇచ్చిన దానికంటే డబుల్ పైసలు తెలంగాణకి ఇచ్చినామని చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ కేటీఆర్ గారు అంటారు ప్రధానమంత్రి గారు అన్నీ గుజరాత్కే తీసుకుపోతా ఉన్నాడు, తెలంగాణకు అన్యాయం చేస్తాడు అంటాడు. అంటే విని అర్థమై అర్థం కానట్టు నటిస్తున్నారా? బదనాం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారా? పొలిటికల్ సెటైరిటికల్గా ప్రధానమంత్రి మాట్లాడిండ్రు. ఏమని? మీ ఆకాంక్ష నెరవేరాలంటే రేవంత్ రెడ్డి గారు మీరున్న జాగలోంచి అది నెరవేరదు, మాతో కలిసి నడవండి, ఇది రాజకీయాలకు అతీతంగా నేను మీకు చెప్తున్నటువంటి మాట అని చెప్పారు. దానికి ఇలా కేటీఆర్ గారు అంటారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని కలిసి నడవమన్నాడు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణలో ఒకటే అని చెప్తారు. సెటైర్కి, మాటకి, వాస్తవానికి మధ్యలో తేడా అర్థం కాలేదని అనుకుంటలేను కేటీఆర్ గారికి. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని మిస్గైడ్ చేసేందుకు త్వరలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రాబోయేటువంటి ప్రభంజనాన్ని దృష్టిలో ఉంచుకొని భయపడుతూ మీరు ఈ సంబంధాలను అంటగడుతూ మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవన్నీ ఒకటే తాను ముక్కలు. ఈ తాను ముక్కలన్నీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నితిన్ నవీన్ గారిని విమర్శించో, మోడీ గారిని ద్వేషించో మీరు రాజకీయాలు చేయాలనుకుంటే అది మీ నీచ సంస్కృతికి, మీ విఘ్నతకే వదిలేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈ ఊహాగానాలతోటే టీఆర్ఎస్ కాంగ్రెస్కి కింద కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి డివిజన్ ఆఫ్ కార్పొరేటర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అనేక మంది ఇప్పటికే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాల ముందు దరఖాస్తు పెట్టున్నారు. భారతీయ జనతా పార్టీగా మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు జరిగినటువంటి కార్పొరేటర్ల డివిజన్ తప్పు జరిగిందని భారతీయ జనతా పార్టీగా మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఒక డివిజన్లో 5,000 ఓట్లు, ఒక డివిజన్లో 75,000 ఓట్లు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో కోర్టులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి, జోక్యం చేసుకుంటాయి. జీహెచ్ఎంసీ డివిజన్ మీద
కోర్టుల జోక్యం తర్వాతనే ఎన్నికలు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. అయినా మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి మల్కాజిగిరి కార్పొరేషన్ అని ఏదైతే మీరు ఏర్పాటు చేసిండ్రో, సైబరాబాద్ కార్పొరేషన్ అని ఏదైతే మీరు ఏర్పాటు చేసిండ్రో, ఈ 2 కార్పొరేషన్లలో ప్రస్తుతం మీరు చేసినటువంటి 75 కార్పొరేటర్ స్థానాలని 100 స్థానాలకు పెంచాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక దగ్గర 5,000, ఒక దగ్గర 75,000 అనేటువంటి డిస్క్రిమినేషన్ తీసేసి అన్ని కార్పొరేటర్లకి సమానంగా ఓట్లు వచ్చేటువంటి రీతి లోపల పునర్విభజన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సైబరాబాద్ మల్కాజిగిరి 2 కార్పొరేషన్లలో సీట్లని 100కు పెంచకుండా, ఇప్పుడున్నటువంటి 75 స్థానాలని 100కు పెంచకుండా, డీలిమిటేషన్ సవరణ చేయకుండా